చీకటి పడేలోపు గెస్ట్ హౌస్ చేరుకోవాలి. నడో. అబ్బో ఇదిగో నన్ను మాట్లాడవద్దని నువ్వు గుర్రుమంటావేంటి? ఇదిగో నాకు కాలే పనులు చేయొద్దు. ఏదైనా ఉంటే మాటలతో చెప్పు. ఈ, ఈ అని జంతువులా అరుస్తావే. ఇప్పుడు మనిషిలా అరిచావు. మీ వెనకాల చూడండి. నా వెనక ఏముంది? అయ్యా నన్నేం చేయగలుగుమంటే కావాలంటే మా ఆయన్ని తినేసి. అది నన్ను తింటే నీ మాంగళ్యం పోతుందే. నన్ను తింటే నా ప్రాణమే పోతుంది కదా. ఎలుగుబంటి నన్ను తింటే ఒక్కపూటకే వస్తాను. దీన్ని చూడు, 3 రోజులు తినొచ్చు. ఇద్దర్లో ఎవరిని తినాలనేది ఆలోచిస్తోంది. పారిపోవడానికి ఇదే సరైన సమయం. పరిగెత్తండి. అమ్మో! बस्ती में सवाल। अयो दा दा अयो दा జిజ్జినాక నీ తిక్క కుదిరిందా? పీపీనా మజాక? ఇదిగో మమ్మల్ని చంపాలని చూస్తావా? ఈ గుంతలోంచి నువ్వు ఎలా బయటపడతావో నేను చూస్తాను. అయ్యో భలే పడేశారండి. ఇదిగో మీకేం కాలేదు కదా? అబ్బా నీ పత్తి తగలయ్యా. ముందు ఈసారి మా జోలికి వస్తే నీ డక్క తగులుద్ది. ఇంత అడవిలో ఈ గెస్ట్ హౌస్ ఎవరు కట్టారండి? రాజా బహదూర్ రంగరాజ్ గారని మా ముత్తత గారు కట్టించారు. ఎందుకు? శోభనం చేసుకోవడానికి. ఎవరైనా అందుకోసం అడవిలో ఇల్లు కడతారా? కాదా? వాళ్ళెందుకు కట్టించినా మనకు మాత్రం అందుకే ఉపయోగపడుతుంది. వచ్చిన పని మానేసి అడవిలో ఇల్లెందుకు వచ్చింది, ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారని అవసరమా మనకు? పదా నేనెళ్ళి లగేజ్ తీసుకొస్తాను. వావ్, థ్యాంక్ యూ చారి. ప్లాన్ చేయడంతో పాటు డెకరేషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇదంతా చారి గారు చేశారా? అవును బంగారం. ఈ సీతారాముల కోసం ఆ హనుమంతుడు ఇలా ప్లాన్ చేశాడు. మనం వెళ్ళి మరి స్టార్ట్ చేద్దాం. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? వచ్చిన పని మొదలు పెడుతున్నాను. అబ్బా ఇలాగే చేస్తారా? పద్ధతి పాడు ఏం లేదా? పద్ధతి పాడ్లా? కొంపదీసి ఇక్కడ కూడా ముహూర్తం, పాల గ్లాసు, పాద నమస్కారం అంటావేంటి? పెద్దలకు తెలియకుండా చేసుకుంటున్నాం, కనీసం సాంప్రదాయాలనైనా పాటించాలి కదండి.
హనీమూన్ కూడా ఆనవాయితీ ఏంటమ్మా? ఎక్కడైనా పద్ధతి పద్ధతే శ్రీవారు. గుడికొస్తామని పంతులు గారికి చెప్పాం కదా, స్నానం చేసి గుడికి వెళ్ళి దీపాలు పెట్టి దండాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి హారతి తీర్థప్రసాదాలు తీసుకుని శతకోపం పెట్టించుకుని జాతరలో జాగారం చేసి వద్దాం, సరేనా? నిజంగా నైట్ అంతా ఉత్సవంలోనే ఉందామా? కోడితే గోప పెట్టెక్క సౌండ్ వచ్చేస్తుంది నీ యాంకమ్మ. మనం శోభనం చేసుకోవడానికి వచ్చావా లేక పూజలు చేయడానికి వచ్చావా? ముందు పూజ చేసుకుని తర్వాత శోభనం చేసుకుందాం. ఏం టైమింగ్ ఇది? సరే అలాగే గాను ఆ రూమ్లో నువ్వు ఫ్రెష్ అవ్వు, ఈ రూమ్లో నేను అవుతాను. టైం అయినా కలిసి వస్తుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. దారికడ్డంగా రాళ్లు పెట్టారేంటి? వదలండ్రా! ఎవరు మీరు? వదలండి! వదలండ్రా! వదలండి! వదలండ్రా! ప్లీజ్, మీకంతే డబ్బు కావాలని ఇస్తాను. వదలండి! వదలరా! వదలు! నిన్ను కిడ్నాప్ చేయమని మాకొకరు సుపారీ ఇచ్చారు. వదలు! వదలరా! వదలు! హెల్ప్! హెల్ప్! చంద్రిక, ఎవరో అరుస్తున్నారు. వదలు! హెల్ప్! వదలరా! తీసుకురండి, తీసుకురండి, లాక్కురండి. ఏమండి? స్వరూప, వదలండి! ప్లీజ్ వదలండి! నోరు మూసుకుని పద. కొట్టేరా! వదలండి! వదలండి! పద చంద్రిక, వెళ్ళి కాపాడదాం. అహే, ఏంటి కాపాడేది? నువ్వేం మహేష్ బాబువి కాదు, ప్రసాద్ బాబువి. సైలెంట్ గా ఉండు. వదలండి! మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. హెల్ప్! ప్లీజ్ హెల్ప్ మీ! అసలు ఎందుకు కడుతున్నారు నన్ను? వదిలేయండి! హెల్ప్! ఎవరైనా కాపాడండి! హెల్ప్! ప్లీజ్ ఎవరైనా కాపాడండి! అరవద్దా నాన్న, అరుస్తే జంతువులు వస్తాయి, పీక్కు తింటాయి. సైలెంట్ గా ఉండు. రేయ్ పదండ్రా. ఆగండి! హెల్ప్! 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 ఎవరైనా కాపాడండి ప్లీజ్! హెల్ప్! హెల్ప్! ఎవరైనా కాపాడండి ప్లీజ్! చంద్రిక, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి కట్లిప్పేద్దాం పద. వద్దు, ఆవిడ అలాగే ఉండనివ్వండి. చీకటి పడిపోతుంది. ఏ జంతువు వచ్చి తినేస్తే? చస్తే చావని. ఎలాగూ కూతుర్ని లేపేయాలనుకున్నాం. తల్లి కూడా లేకపోతే మనకి పోటీ ఉండదు, మన స్వప్నకి తిరుగుండదు. అంతేనంటావా? మనం లాభపడాలంటే ఎవరో ఒకరు నష్టపోవాలి కదా. అది ఆస్తైనా ప్రాణమైనా. పదండి, రండి.
ఇక్కడికి మామ్ వచ్చింది. ఇంకా ఎవరెవరు వస్తారో తెలీదు. అందుకే వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి. మంగను చంపేయాలి. ఈ జాతరలో అమ్మవారికి అందరూ జంతువుల్ని బలిస్తారు. నేను నరబలిస్తున్నాను. నిత్య, నిత్య నేను రెడీ. నిత్య, నిత్య. ఏంటండి? ఏ రెడీ అయ్యవలేదా? అవుతున్నాను. ఇంకా ఎంతసేపు? నేనెప్పుడో రెడీ అయ్యాను. మీకేంటి బాబు, షార్టు ప్యాంటు వేసుకుంటే చాలు. మేము అలా కాదు కదా. నువ్వు కూడా ఎంచక్క జీన్స్ టీషర్ట్ వేసుకోవచ్చు కదా. ఛీ! సరే త్వరగా రా. మనం వెళ్తుంది గుడికి, ఏ పెళ్లికో ఫంక్షన్కో కాదు. అదిగో అదే జైవాడొచ్చిన జీపు. ఈ గెస్ట్ హౌస్ లోని వాళ్ళున్నది. లోపల నుంచి వంటలు చేసిన వాసనలేవి రావటం లేదే. వాళ్ళేమైనా వనభోజనానికి వచ్చారా? శోభనం చేసుకోవడానికి వచ్చారు. అవును కదా, మనం ఆపటానికి వచ్చాం. పద వెళ్ళి ఆపేద్దాం. ఆ, అబ్బో! లేవండి, లేవండి. ఉండు. అబ్బా! నిత్య, ఇంకా ఎంతసేపు? రండి వెళ్దాం. అవసరమా? ఏంటి? గుడికి వెళ్ళటం అవసరమా అని. ఇప్పటి వరకు తొందర పెట్టి ఇప్పుడు ఇలా అంటారేంటండి?
గుళ్ళో దేవత నా ఎదురుగా ఉంటే గుడికెళ్ళటం ఎందుకు? నేను దేవతనేంటండి? దేవతలాగే ఉన్నావు. ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? నా దేవతని వరాలు అడుగుతున్నాను. వరాలిచ్చే దేవత గుళ్ళో ఉంది. వలపు వరాలిచ్చే దేవత నా కళ్ళెదుటే ఉంది. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? అయ్యో, గుడికెళ్ళబోతూ ఏంటండి మీ పనులు? ఇలాంటివి చేస్తే నేను మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది. పర్వాలేదు, ఈసారి ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఏంటో తొందర? గుడికి వెళ్ళొచ్చే వరకు ఆగలేరా మీరు? ఆగను. తప్పండి. గుడికొస్తామని మాటిచ్చాం. మాట తప్పితే దేవత కోపం వస్తుంది. గుడికి వెళ్ళొచ్చేంత వరకు బుద్ధిగా ఉండండి. పదండి. అంతేనా? గుడికి వెళ్ళటం ఎలాగో తప్పదు. ఆలస్యం చేయకండి. సరే, గుడి దగ్గర నువ్వు లేట్ చేయకూడదు. ఇలా వెళ్ళామా అలా వచ్చామా అన్నట్టుండాలి. ఉమ్. రాగానే తెలుసు కదా, తలుపులేసి అబ్బబ్బబ్బా, నోరు మూసుకుని పదండి మీరు. వాళ్ళు ఎటు వెళ్తున్నట్టున్నారు చింతరిక. మనం ఏం చేద్దాం? ఫాలో చేద్దాం. వాళ్ళు జీబులో వెళ్తున్నారు కదా, మనం జీప్లోనే వెళ్దాం. ఎలా? నా వెనక రండి. ఆ. మా ఆయన తాగుడు పేకట మానాలమ్మా తల్లి. అమ్మా, నాకు సంతానం కావాలి. అమ్మకి ఇంకా నాపై దయ కలగలేదు. పంతులు, అమ్మా, ఈ గాజుల కాన్సెప్ట్ ఏంటి? అదా, ఏవైనా కోరికలుంటే మనసులో కోరుకుని అమ్మవారిని వేడుకుని ఆ త్రిశూలంపై గాజులు విసరాలమ్మా. ఆ త్రిశూలంపై గాజులు పడితే మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుంది. కోరుకున్న మంచి కోరికను అమ్మవారు ఎప్పుడూ కాదనరు. నాన్సెన్స్. ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా? ఎంతమంది నమ్ముతున్నారు కదా జో, మనం కూడా ఓ ట్రయల్ వేద్దాం. ఈ రోజు శోభనం జరగాలి, రేపు మంగ చావాలి. ఎస్, దాని చావుని దైవం కూడా ఒప్పుకుంది. అంటే రేపు మంగ చావటం తథ్యం.